గమనించండి, నేను ఒక సంఘటన చెప్తున్నాను. మనలో దేవుడు అనే వ్యక్తి లేకపోతే నీకు చదువు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఇగో బలము ఉండొచ్చు, కానీ నీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఏ దేవుడు ఉంటేనే ఇవన్నీ ఉంటాయా? దేవుడు అన్నీ ఉంటేనే నాకు చదువు ఉంటుందా? దేవుడు లేకపోయినా నేను చదవగలదా? దేవుడు లేకపోయినా ఉద్యోగం సంపాదించుకుంటా? దేవుడు లేకపోయినా నేను ఆరోగ్యంగా ఉంటా అనే లోకంలో చాలా మంది దేవుతున్నారు ఈ రోజు ఈ క్షణానికి. బహుశా ఆ బ్యాచ్లోనూ మనము ఉన్నామేమో గమనించండి ప్రియమైన సంగమా. అసలు దేవుడు అనేది లేకపోతే నీలో శాంతి అనేది ఉంటుందా? సమాధానం అనేది ఉండదా? అసలు నువ్వు ఎంత పడతావా? ఇప్పుడు మీరందరికీ బలం ఉంది, ఈ ప్రజలు అందరికీ ఏమో తెలుసా? ఐక్యంతో కూడిన మంచి మనసు ఉంది, బలం ఉంది, ఒక ఆలోచన ఉంది, కానీ అసలు దేవుడు అనేవాడు లేడు. బలం ఉంటే ఎవరికి ఎక్కువ, డబ్బు ఉంటే ఎవరికి ఎక్కువ, హోదా ఉంటే ఎవరికి ఎక్కువ? ఇలా దేవుడు లేడు. మరే పక్కకి వెళ్ళిపో.